వందే మాత్రం ఎవరికి వస్తామా వచ్చినా ఉన్నారు అంటే అందరూ हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसलिए ये गुलसिता हमारा हमारा सारे जहां से सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी ये से ऊंचा हम साया आसमां का पर्वत हो सबसे ऊंचा हम साया आसमां का वो संतरी हमारा वो फासबा हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा गोदी में खेलती है इनकी हजारों नदियां गोदी में खेलती है इसकी हजारों नदियां गुलशन है जिसके दम से गुलशन है जिसके दम से ये रश्क जना हमारा हमारा सारे जहां से
हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम, हिंदी है हम, हिंदुस्तान हमारा सारे जहां से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। ఇవాళ మనకు స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే మీకు అందరికీ తెలుసు కదా. మన చాలామంది నాయకులు, ప్రజలు వారి ప్రాణ త్యాగాలకి కొనర్చి సంపాదించినటువంటి స్వాతంత్రం. దీన్ని మనం అందరము భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. మీరందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా స్కూల్లో జెండా వందనం చేశారా? అందరూ చేశారా? పొద్దున్నే మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో జెండా వందనంకి కంపల్సరీగా అటెండ్ కావాలి. ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు స్కూల్కి పోలేని పరిస్థితుల్లో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పబ్లిక్ ఆఫీస్ కానీ ఎక్కడైనా జెండా వందనం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళేసి మనము జెండా వందనం చేయాలి. ఎందుకంటే చాలామంది మన ఈ స్వాతంత్రం సంపాదించే దానికోసం అని చెప్పి వాళ్ళ ప్రాణాలని వడ్డీ పోరాడారనమాట బ్రిటిష్ దొరలకు అయ్యానిస్గా. కాబట్టి మనము దీన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. మీరందరూ కూడా ఇక్కడ మంచి వసతులతో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఒక్కటే గమనించండి, మీకంటే కూడా చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో బయట చాలామంది ఉన్నారు. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో అంటే మురికివాడల్లో నివసించే వాళ్ళు సరైన వసతులు లేకుండా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు మీ దగ్గర లేరు అనే బాధ మీకు లేకుండా మీరందరూ కూడా ఉన్నదాంతో తృప్తిపడి బాగా జీవితంలో మేము పడిన బాధలు ఎవరు పడకూడదు, మేము ఒక ఉన్నతమైన స్థితికి చేరాలి అని ప్రతి ఒక్కరూ దృఢ నిశ్చయంతో మంచి ఆశయంతో ఆశయ సాధన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అందరూ కూడా దృఢంగా మీరు అనుకుంటే జరిగిపోతుంది. నేను బాగా చదువుకుంటే మీకు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, కానీ మీకు ఉద్యోగ అవకాశాలు కూడా తొందరగా వస్తాయి. కాబట్టి అందరూ ఒక దృఢ నిశ్చయంతో బాగా చదువుకోవాలి, జీవితంలో చాలా ముందుకు వెళ్ళాలి అన్న ఆశయంతో బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వాతంత్ర్యం అంటే తంత్రము, స్వాతంత్రము. స్వ అంటే మనము సొంతంగా, తంత్రం అంటే ఒక మార్గంతో మనం సాధించడానికి చేసిందే స్వాతంత్రం. అంటే స్వాతంత్రం రాకంటే ముందు మనము వేరే దేశ వాళ్ళ పాలనలో ఉన్నాం, బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన సంది మనము మన యొక్క తంత్రంతో, ఒక మార్గంతో, మన ఒక ఏంతో మనము మన దేశ ప్రజలకు ఏం చేసుకోవాలా, ఏ విధంగా ఉండాలనే ఒక ఏం తోటి మనము నడవడానికి చేసుకునే పండుగనే ఈ స్వాతంత్ర దినోత్సవం. అలాగే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటాం. ఆ గణతంత్రం అంటే కూడా గణం అంటే మనది మనము జరుపుకోవడం గణతంత్రం. ఇంగ్లీష్లో కూడా దీన్ని ఇండిపెండెన్స్ డే అంటారు. ఇండిపెండెన్స్ డే ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండే రోజు, అంటే మనది మనమే స్వతంత్రంగా బతకగలము అనే దానికోసమే ఈ పండుగని మన పెద్దలు స్వతంత్ర దినోత్సవాన్ని చేశారు. అయితే ముఖ్యంగా మీరు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి దశ నుండే మీలో ఏముండాలంటే మేము భవిష్యత్తులో ఒక గోల్ పెట్టుకోవాలి. నేను ఫలానాది సాధించగలను, నేను ఒక డాక్టర్ అవుతా, లేకపోతే నేను ఒక జడ్జిని అవుతా, లేకపోతే నేను ఒక మంచి టీచర్ని అవుతా, నేను ఒక సమాజ సేవకురాలని అవుతా అనే గోళ్ళు ఈ విద్యార్థి దశ నుండి మీరు కలిగి ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి పక్కకున్న వారి పెద్దల సహకారంతో మనం దాన్ని ఇచ్చేసినప్పుడు, ప్లాన్ చేసుకున్నప్పుడే మనం అది సక్సెస్ అనేది అవుతుంది. కనుక విద్యార్థి దశ నుండే మనం మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే క్లాస్ రూమ్ నుంచే మనలో అడిగే తత్వం అనేది పెంపొందించుకోవాలి. అంటే ప్రశ్నించే తత్వము
ఖచ్చితంగా మనలో ఉన్నప్పుడే మనకు గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు 9th 10th పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లల్ని బెదిరించకుండా వాళ్ళలో ప్రేమగా అయ్యో మా అక్క అంటే ఇంత దూరం నుంచి వాళ్ళు తేనెల్లాగా అయిపోయారు కనుక అలాంటి భావనలా మీరు పెద్దలు కలిగించుకొని పిల్లలకు వాళ్ళ ఒక లోని ముఖ్యంగా 9th 10th వాళ్ళ అమ్మాయిలకు, ఎందుకంటే వాళ్ళకు స్కూల్ నుంచి లేట్ అయినా వాళ్ళ చిన్నతనం భగవంతుడు మనకి ఇచ్చిన ఒక మంచి ఆయుధం ఏంటంటే మర్చిపోవడం కూడా ఒక మంచిది. మర్చిపోవడం అనే శక్తి మనకి ఇవ్వకపోతే ప్రతి మనిషి కనుక ఈ మర్చిపోయే అవకాశము ఆ పిల్లలకు తన తల్లిదండ్రులు చిన్నగా ఉన్నారు, మీకంటే చిన్నగా ఉన్నారు కనుక వాళ్ళకు ఆ పాత జ్ఞాపకం సీనియర్స్ 8th 9th పిల్లలు వాళ్ళని దగ్గర తీసుకొని ఒకవేళ వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఇంకా ఏదైనా రాకపోయినా కానీ దగ్గరుండి వాళ్ళకు సబ్జెక్టు పరమైన డౌట్లు ఉన్నా కానీ చెప్పి మిత్రులారా, మీరు ముందరున్న విద్యార్థిని దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావడానికి మనలో చాలామంది చనిపోవడం జరిగింది, గాయాల పాలు కావడం జరిగింది, జైళ్ళలో పడడం జరిగింది. ఇది గత చరిత్ర. ఆ చరిత్రలో ప్రధాన ఘట్టము 1947లో 1947 15 ఆగస్టు నాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనమందరం స్వేచ్ఛాజీవులు అయినాం. మన దేశాన్ని మనము మన పాలకుల ద్వారా పరిపాలించుకుంటున్నాం. అట్లనే ఈరోజు మీరు కూడా అయ్యో మాకెవ్వరు లేరు మాకు, కానీ మీ వెనుక ఇంత పెద్ద సార్లు మీ వెనుక ఉన్నారు. ఒక పెద్ద సమాజం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. అందరికి ప్రభుత్వం తక్కువ ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళకి ప్రభుత్వము ఎక్కువ మొత్తంలో మీతో ఉంటుంది. ఇక్కడ ఆయమ్మలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, జడ్జెస్ వచ్చినారు, ఇంకా మేము వస్తాం అప్పుడప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఎవ్వరూ లేరు అన్నటువంటి దిగులద్దు. మనము ఈ దేశం కోసం సార్ గారు విద్యతో పాటే అన్నీ మనకు సమకూరుతాయి. మంచిగా చదువుకున్నాం అనుకోండి, విద్యతో పాటు మన సార్ ఇంతకుముందు చెప్పినట్టు విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగం ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. కనుక మన విద్యను అభ్యసించడమే మనం ప్రధానంగా చేయాలి. చదువుకోవడంలో ఉన్న ఆనందం, చదువుకోవడంలో ఉన్న గొప్పతనం, ఆ చదువుతో పొందే భవిష్యత్ చాలా పెద్దది. కనుక మీరు చదవాలి, చదువుతూ ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ 9వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కేవలం మనము మన ఒక జాతీయ జెండాను కేవలం జనగణం అంటే అదే కాదు. ఆ స్వాతంత్రం ఎలా వచ్చింది, ఆ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులు వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు. ఆ త్యాగం చేసినప్పటికే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ త్యాగం చేసిన వాళ్ళలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లోక్మాన్య బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఎన్నో తరాలుగా మహనీయులు వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తూ ఈరోజు మనకు స్వాతంత్రం ఇప్పించారు. అయితే మీరు ఎవరైతే హయ్యర్ క్లాస్ పిల్లలు ఉన్నారో మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్, లోక్మాన్య తిలక్, బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ యొక్క జీవిత చరిత్ర పాపం చిన్న పిల్లలకు మీరు సంజాయిషి చేయాలి, నేర్పుతారా మేడం? లైబ్రరీ ఉందా మీ దగ్గర? వాళ్ళకి ఇవ్వండి, బుక్స్ ఇవ్వండి. ఎప్పుడైతే లీజర్ టైం ఉంటుందో అప్పుడు వాళ్ళకు వారి యొక్క సాక్రిఫైస్లు వాళ్ళకి చెప్పించండి. అయితే వాళ్ళకి తెలుస్తుంది. లేకుంటే 15 ఆగస్టు వచ్చింది, 26 జనవరి వచ్చింది, జనగణ పాడాము, స్వీట్లు తిన్నాము, స్వచ్ఛంద సేవలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు సేవలు అందించారు అని కాకుండా దీని యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు నేర్పించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Hey,
కూర్చోండి. మీరే తింటారు కదా ఇప్పుడు అన్ని తిని ఏం కాదు చూసుకోండి. మంచిది ఏదైనా